జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. మొదటగా పత్తి రైతులతో మాట్లాడిన ఆమె చెనాక కోరాట బ్యారేజ్ పెండింగ్లో ఉన్న బ్యారేజ్ని పరిశీలించి ఇక్కడ వంట వర్క్తో నిరసన తెలిపి స్థానిక రైతులతో ఆమె భోంచేశారు. ప్రస్తుతం అమ్ముతున్నారు. మాట్లాడడం ఎట్లా ఉంది పరిస్థితి? రైతులు తేమ శాతానికి సంబంధించి ఎప్పుడూ ఉండేదే, కానీ ఈసారి ఇంకా కపాస్ కిసాన్ యాప్ ద్వారా 250 మందికి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం వరదలతో చాలా విపరీతంగా ఉంది. మీరు మాట్లాడే రైతులతో ఏమంటున్నారు? అంటే ఒక్కటి కాదు రెండు కాదండి, ఈ సంవత్సరం అయితే ప్రత్యేకించి తెలంగాణ రైతాంగం మీద మాత్రం ఒకటి తర్వాత ఒకటి బీభత్సమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. ప్రధానంగా ఒక పక్క ప్రకృతి అయితే ఇంకొక పక్క ప్రభుత్వం ఇవాళ కపాసును ఏదైతే మన కిసాన్ యాప్ పెట్టినరో చాలామంది రైతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాడొస్తలేదు. సెకండ్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్గా టోకెన్ జనరేట్ చేస్తే కూడా ఒకరోజు ఒకలాగా ఇంకో రోజు ఇంకోలాగా చూపిస్తుందని రకరకాల కంప్లైంట్స్ అక్కడ రైతులు చేయడం జరిగింది. పైగా అసలు రైతులకు చెప్పకుండా నిన్నటి వరకేమో 12 క్వింటల్స్ పర్ ఎకర్ కొంటామని చెప్పి ఇవాళ సడన్గా అంటే మార్కెట్కి వచ్చిన తర్వాత 7 క్వింటల్స్ పర్ ఎకర్ కొంటామని చెప్తా ఉన్నారు. దీని మీద కనీసం మరి రైతులతో సంప్రదించాలి, స్థానిక కలెక్టర్ నుంచి డేటా తీసుకోవాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దారుణం. పైగా కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ఎప్పటికప్పుడు కేంద్రానికి చెప్పాలి. ఆయన వారధి, ఆయన చెప్తారా ప్రభుత్వం ద్వారా చెప్పిస్తారా అన్నది మాకు అనవసరం. అల్టిమేట్గా రైతులకు నష్టం జరగకూడదు అన్నటువంటిది మా ఆలోచన. సో ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, రైతులను ఆదుకోండి. తేమ శాతం చాలా ఎక్కువ ఉంటుంది, పత్తి కాబట్టి పీల్చుకుంటుంది. మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా మనకు ఆ పరిస్థితి ఉన్నది. సో మాయిశ్చర్ కంటెంట్ 20 to 25% అన్న తీసి కొనాలే పత్తి అని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికోసం ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాను. రైట్ మేడం, ఈ బ్యారేజ్ 2016లో ప్రారంభించారు కేసీఆర్ గారు, 18లో పూర్తి కావాలి, ఆల్మోస్ట్ పూర్తయింది. సో ఇంకా దీనికి నిధుల కేటాయింపు లేక దాదాపు 50,000 ఎకరాల రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారు. దీనివల్ల ఫ్లడ్స్ వచ్చి రివర్స్గా పంటలు నష్టపోతున్న పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం దీనిపైన గతంలో బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికి కూడా ఇంకా తట్టని మట్టిది అని పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు ఇది? అంటే ఇదొకటి చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి అండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీని వరంగల్కి తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని చెప్పి మాది రైతు ప్రభుత్వం, మాకు చాలా అనుభవం ఉంది, మేము రైతులకు అది చేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు కరెక్ట్ 10% వర్క్స్ చేస్తే ఫినిష్ అవుతాయి, కానీ అది కూడా చేస్తలేరు. అంటే ఒక పట్టిలేని తరం, ఒక నిర్లక్ష్య వైఖరి, రైతులే కదా ఏం చేస్తారులే అనేటటువంటి ఒక భావన కనబడుతుంది తప్పితే నిజంగా రైతన్నలను ఆదుకోవాలి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని ఆలోచన లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా ఈ బ్యారేజ్ చూడడానికి రాలేదు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఒక్కరు కూడా ఈ బ్యారేజ్ చూడడానికి రాలేదు. ఇది చాలా దారుణం, ఇది కరెక్ట్ కాదు. రైతుల్ని ఆదుకొని రైతుల్ని సరిగా చూసుకోకపోతే రాష్ట్రం అంతా కూడా ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంటుంది, ఒక అనిశ్చితి ఉంటుంది, అశాంతి ఉంటుంది. దానికి అల్టిమేట్గా ప్రజలు, ప్రభుత్వం అందరూ సఫర్ కావాల్సి వస్తుంది. సో ప్రభుత్వాలు ఇప్పటికన్నా జనం బాట పట్టాలి, ఇప్పటికన్నా ఊర్ల బాట పట్టాలి, ఊర్లకు పోయి సమస్యలు తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా రైతాంగం గురించి ఆలోచన చేయాలి. రైట్, ఇలా చాలా విషాదకరమైన ఘటన. బస్సుకు సంబంధించి 19 మంది చనిపోయారు, మహిళలు ఎక్కువ ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అనేది అసలు తీసుకొని 72 మంది ప్రయాణికులు అందులో ఉన్నారని చెప్తున్నారు. ప్రమాదం ఎలా జరిగినప్పటికీ కూడా చాలామంది చనిపోయారు. ఎట్లా చూస్తారు? తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, పెద్ద మొత్తంలో ప్రాణాలు పోతున్నాయి. అంటే ఇక్కడ ఒక్కటండి, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళ మీద అతి పని ఒత్తిడి అయిపోయింది. ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు దాదాపుగా 45,000 పైచీలకు ఆర్టీసీ కార్మికులు ఉంటే ఇవాళ వాళ్ళని తగ్గించి 32,000కి తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క కార్మికుడు 18 గంటలు పనిచేసే పరిస్థితి ఉన్నది. పైగా 18 గంటలు నిద్ర లేకుండా పనిచేసిన డ్రైవర్ని మళ్ళీ తెల్లారి టైంకి డ్యూటీకి రాకపోతే అంటే రిమూవ్ చేస్తున్న పరిస్థితి. అట్లా ఈ ప్రభుత్వం వచ్చినాక రిమూవ్ చేసినటువంటి వాళ్ళు 1,300 మంది ఉన్నారు, వాళ్ళని వెనక్కి తీసుకుంటలేరు. ఇంకో పక్క ప్రైవేట్ బస్సులు తీసుకొస్తున్నారు, కంప్లీట్గా తీసుకొచ్చి ఆ ప్రైవేట్ బస్సులు ఏం చేస్తారు, దానికి కూడా ఆర్టీసీ డ్రైవర్ నడపడం వల్ల ప్రైవేట్ డ్రైవర్ నడుపుతాడు. అంటే అల్టిమేట్గా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలి, లాభం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి కుట్రతో చేయడం వల్ల డ్రైవర్లు బాగా స్ట్రెస్లు ఉన్నారు, కండక్టర్లు బాగా స్ట్రెస్లు ఉన్నారు. యాక్సిడెంట్ అయింది అంటే జరుగుతాయి, మరి ఇట్లాంటి వైఖరి ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతుంది. మొన్న కూడా మనం వరుసగా 2-3 యాక్సిడెంట్లు చూసినాం, స్లీపర్ కోచ్లు వగైరా. సో బస్సులలో స్లీపర్ కోచ్ని రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ స్లీపర్ కోచ్లు దేశవ్యాప్తంగా 3-4 యాక్సిడెంట్లు అయినాయి. చైనాలో వాటిని ఆల్రెడీ బ్యాన్ చేశారు, కానీ మన దేశంలో మాత్రం ఇంకా నడిపిస్తూ ఉన్నాం. వాటిని రద్దు చేయాలి. ఏదైతే ఆర్టీసీలో ఇవాళ జరిగినటువంటి ప్రమాదానికి ఖచ్చితంగా మంచి కాంపన్సేషన్ ప్రభుత్వం నుంచి ఇచ్చి ఆ మహిళల కుటుంబాలని ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. ఫైనల్గా కవిత గారు, జాగృతి ఏం చెబుతారు? ఎందుకంటే ఇప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది జాగృతిలోకి వస్తున్నారు. సో వేరువేరుగానే చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? కొంతమంది రావడానికి మీతో టచ్లో ఉన్నప్పటికీ కూడా జాగృతి భవిష్యత్తు ఏంది, ఏం చేయబోతున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు, దానిపైన కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో ఏమైనా క్లారిటీ ఇవ్వబోతున్నా జాగృతి? అంటే ప్రధానంగా ఒకటండి, జాగృతి
జనం బాటలో ఉన్నాం, జనం సమస్యలు తెలుసుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే పనులు ఆగిపోయినాయో, ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మేము అక్కడికి పోయి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, దాన్ని పరిష్కరిస్తాం. ఈ పరిష్కరించేటటువంటి క్రమంలో జాగృతి వైఖరి నచ్చినటువంటి వాళ్ళు జాగృతిలో వచ్చి చేరొచ్చు, వాళ్ళకి వెల్కమ్. రానోళ్ళు రాకపోవచ్చు, వాళ్ళతో మాకేం ఇబ్బంది లేదు. సో జాగృతి బలోపేతం అనేటటువంటిది ఇదివరకు ఎట్లా అయితే ప్రతి గ్రామంలో మాకు కమిటీ ఉండేనో, అంత పెద్ద ఎత్తున ఫోర్స్ ఉండేనో, దాన్ని రీబిల్డ్ చేసుకుంటాం. ఎందుకోసం రీబిల్డ్ చేసుకుంటాం? జాగృతి వచ్చి అలా చెనాక కొరట బ్యారేజ్ కోసం నిలబడితే లాభం ఎవరికి అవుతుంది? తెలంగాణ రైతులకు అవుతుంది. సో తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ మహిళల కోసం, తెలంగాణ యువత కోసం జాగృతి పనిచేస్తుంది. దానికోసం బలోపేతం చేసుకుంటాం, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. సో జనం బాటా పట్టారు. ప్రస్తుతం అయితే అన్ని జిల్లాల వ్యాప్తంగా జనాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎవరైనా కలిసి రావచ్చు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా టచ్లో ఉన్నారని చెప్తున్నారు. బస్సు దుర్ఘటనకు సంబంధించి ఇష్యూ పైన కూడా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎమ్మెల్సీ కవిత చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.